ఇదేందన్నా ఒక్క ఛాన్స్ ప్లీజ్. రాజీవ్ యువ వికాసానికి ఫుల్ డిమాండ్ 5 లక్షల యూనిట్లకు 16 లక్షల పైన అప్లికేషన్లు. స్కీమ్ ఎంపిక చేయాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు. క్యాంప్ ఆఫీసుల ముందు క్యూలు. యూనిట్ల పెంపు కోసం విన్నపాలు. డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్లకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కారు నిర్ణయం. 3 ఏళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి. ఇది దరఖాస్తుల పరిస్థితి అని చెప్పి దాని సినాప్సిస్ ఇచ్చింది. 50,000 నుంచి లక్షల. అయితే ఒక డేటా తీసుకుందాం. అసలు ఈ రాజీవ్ వికాస్ యువ వికాస్ ఏంది అని చెప్పి తీసుకుందాం. అదే కొట్టు. అయితే ఈ రాజీవ్ యువ వికాసం ఏదైతే ఉంది కదా, ఇది ఒక ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ మన ఉదయ్ భాయ్. ఇందులో ఏముందంటే స్కీమ్ పేరు ఏమున్నది అంటే రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అని చెప్పి పెట్టిండ్రు. ఇది మన గౌరవనీయులు పెద్దలు 2వ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. 15 మార్చి 2025కి దీన్ని ప్రారంభించారు. అప్లికేషన్లు వచ్చేసి 17 మార్చి 2025కి దీన్ని చేసిండ్రు. లాస్ట్ అప్లికేషన్ డేట్ ఏదైతే ఉండనో 5 ఏప్రిల్ 2025 డేట్కు ఉండే. టార్గెట్ బెనిఫిషరీస్ ఎవరు అని అంటే 5 లక్షల నిరుద్యోగ యువకులు అని చెప్పి చెప్పిండ్రు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంత ఇస్తారా సార్? 3 లక్షల రూపాయల పర్ బెనిఫిషరీ ఇస్తారు అని చెప్పారు. టోటల్ బడ్జెట్ ఎంత పెట్టిండ్రు? 6,000 కోట్లు పెట్టిండ్రు. ఎవరెవరికి ఇస్తారు? ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీలకు ఇస్తారు. ఇది సినాప్సిస్. అయితే ఇప్పుడు నేనేమంటున్నా, రాజీవ్ యువ వికాస స్కీమ్ అనేది మన భారతదేశంలో కొత్తదా? ముద్రా అనేది ప్రధానమంత్రి గారు తీసుకురాలేదా? ముద్రాకు రాజీవ్ వికాస్ యోజనకు తేడా ఏంది? పేర్లు మార్చి నాటకపు బూటకములు ఎందుకు? నటసార్వభౌముల లెక్క తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టుడు ఎందుకు? అదేంటి గిరీష్ అని అంటే గదే ఇది గిట్ల తిన్నా నోట్లకైనా తినాలా, కిందకైనా ఎరగాల. ప్రాబ్లం ఏందని అంటే ఆల్రెడీ ఒక ముద్రా స్కీమ్ ఉన్నది. ఒక స్కీమ్లో మనం డబ్బులు చేస్తున్నాం, దానికి ఒక నిర్ణయ ప్రక్రియ ఉన్నది, దానికి ఒక కార్యపద్ధతి ఉన్నది, దానికి ఒక చేస్తున్నప్పుడు కొత్త పేరు తీసుకొచ్చి కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఒక మేము చేస్తున్నాం అన్న ఛాతి పులాంచుడు ఎందుకు అని చెప్తున్నా. ప్రజలను పిచ్చోళ్ళని చేసుడు ఎందుకు అని అంటున్నా. ఇప్పుడు ఈ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కింద మనం తీసుకొని చూస్తే ఏమేమి ఉన్నాయి రాబాయి అని చెప్పి మనం మాట్లాడితే ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయనంటే రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారట. ఎందుకు అని అంటే వీళ్ళను ఒక బిజినెస్ మ్యాన్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అమాంగ్ ది యంగ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ అంటే బిజినెస్ పీపుల్ లెక్క తయారు చేసుడు అని చెప్తారు. ముద్రా కూడా గింతే కదా. మళ్ళీ ఇదే కాంగ్రెస్లో వెనకటికి మోదీ గారు తీసుకొస్తే ఉద్యోగాలు ఇవ్వకుండా నువ్వు ముద్ర అనేం మాట్లాడుతున్నావు సారు? ఉద్యోగాలు అడిగితే నువ్వు పైసలు ఇస్తా అంటున్నావు ఎందుకు? ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి మాట్లాడిరా లేదా? కాంగ్రెస్ అన్నారా లేదా? మళ్ళీ ఇవాళ వీళ్ళు చేస్తున్న సపోర్ట్ ఏంది? మళ్ళీ గదే కదా. అంటే ఆయన విజన్ కరెక్టే కదా, మోదీ గారి విజన్ కరెక్టే కదా. ఆ విజన్కి నువ్వు పేరు మార్చి తీసుకొని వచ్చి ఒక మేం విజనరీ అని అంటే బుట్ట చూపించుడు కదా, లడ్డు కావాలా నాయన తడ్డు అని చూపించుడు కరెక్టాగా? బొమ్మరిలు పాట ఉంటుంది చూడు, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి పాట పాడినారు అయ్యా బొమ్మరిలు పాట. మళ్ళీ తీసుకోకూడదు తప్పు. ఇందులో ఎంత ఇస్తారట? 3 లక్షల బెనిఫిషరీలు ఇస్తారట. దీన్ని ఏం చేస్తారట? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని బూస్టింగ్ చేయడానికి చేస్తారట. సెల్ఫ్ రిలయంట్ గానికే 5 లక్షల యూత్కి హెల్ప్ చేస్తారట. నెక్స్ట్ లైడ్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కంప్లీట్గా అర్థం చేసుకున్నాం. దాని తర్వాత సైలెంట్ ఫీచర్స్ ఏమున్నాయి అని అంటే తెలంగాణ బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టిరట. దీన్ని గవర్నమెంట్ ప్రెస్ రిలీజ్ చేసి 5 లక్షల మంది యువకులకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టు విక్రమార్క గారు అఫీషియల్గా స్కీమ్ని లాంచ్ చేసిండ్రు. 17th మార్చి నుంచి అప్లికేషన్ ఫర్ ది స్కీమ్ యాక్సెప్ట్ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందరికీ ఇది ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఇక నీకు నేను ఈ స్కీమ్ గురించి చెప్పిన. ఇప్పుడు ఒకసారి ఎగ్జిస్టింగ్ ముద్ర ఏముందో చూద్దాం, పెట్టు కంపారిజన్. మీరు చేయరిగా, నేను డేటానే ఇస్తా, ఇది ఏందో అన్నది చూడు. ఇప్పుడు ముద్ర ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ ఉన్నది. ఓకే, ఇది కూడా ఏం చేస్తుంది? సెటప్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడింగ్ ముద్రా లోన్స్. ఎంతవరకు ఇస్తున్నారనా? 10 లక్షల వరకు ఇస్తున్నారు. ఎవరెవరికి ఇస్తున్నారు? నాన్ కార్పొరేట్, నాన్ ఫార్మింగ్, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజ్. ఎంత డీటెయిల్గా ఇచ్చిరు చూడు. ఇగో ఇది కేంద్ర సర్కార్కి, రాష్ట్ర సర్కార్కి దేశాన్ని నడిపే తత్వం, ప్రాంతీయ చిచ్చు పెట్టే తత్వం, ప్రయోజకులను చేసే తత్వం, ప్రజలను పరేషాన్ చేసే తత్వం. ఎంత క్లారిటీగా ఉన్నది.
నువ్వు 3 లక్షలు అంటున్నావు, వీళ్ళు 10 లక్షలు ఇస్తా అంటారు. ఇందులో ఎన్ని కేటగిరీలు ఉన్నాయి? 3 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి శిశు కేటగిరీ కింద 50,000, కిషోర్ కేటగిరీ కింద 50,000 నుంచి 5 లక్షల రూపాయలు, దాని తర్వాత తరుణ్ కేటగిరీ కింద 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు. ఇందులో ముద్రాల ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఉదయ్ భాయ్? ట్రేడింగ్లు ఇస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్లు ఇస్తున్నారు, సర్వీస్ సెక్టార్లో కూడా ఇస్తున్నారు. ఇది ఎక్కడెక్కడికి ఎక్స్టెండ్ చేశారు? కమర్షియల్ బ్యాంకులు చేశారు, ఎంఎఫ్ఎస్ఐ, ఎన్బిఎఫ్సి, అదర్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్కి కూడా దీన్ని చేసారు. నువ్వు మైక్రో బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోనికే కూడా నీకు టాప్ అప్ లోన్లు ఇస్తున్నారు. వీడికి ఆగిపోయిందా? వీడికి ఆగలే. ఏ సెక్టార్లలో ఇస్తారు అని అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టార్లు ఇస్తారు, సర్వీస్ సెక్టార్లలో ఇస్తారు, ఫుడ్ ప్రోడక్ట్ సెక్టార్లు ఇస్తారు, టెక్స్టైల్ సెక్టార్లలో కూడా ఇస్తారు. ఎట్లెట్లా చేస్తారు, ఏమేమి చేస్తారు, టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ఆటో రిక్షాలు, ఈ రిక్షాలు. ఇలా ఏ ప్రభుత్వం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఆల్రెడీ విజనరీ అంటారు. ఆయన విజనరీ అంటే 3 సార్లు ముఖ్యమంత్రి ఉండి, ఆయన రాత్రి ముఖ్యమంత్రి కాలే, ప్రధానమంత్రి కాలే. ప్యాసింజర్ కార్ ట్యాక్సీలు, గూడ్ ట్రాన్స్పోర్ట్లు, 3 వీలర్లు, బ్యూటీ సలూన్లు, బ్యూటీ పార్లర్లు, టైలరింగ్ స్టోర్లు, బొటికులు, జిమ్నాజము, అథ్లెటిక్ ట్రైనింగ్లు, గరాజులు, సర్వీసెస్లు, స్వీట్ షాపులు, పాన్ షాపులు, క్యాటరింగ్ సర్వీసులు, క్యాంటీన్లు, మైక్రో కోల్డ్ స్టోరేజ్లు, ఐస్ మేకింగ్ ఫ్యాక్టరీలు, బేకరీ, బేక్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్, హ్యాండ్ వర్కింగ్ ఇండస్ట్రీ, ఎంబ్రాయిడరీ, అదేమంటారు చికెన్ వర్క్ అని అంటారు, డైయింగ్ ఇదంతా. వీటి మీద ప్రొడక్షన్ ఆఫ్ ఆటోమొబైల్ అండ్ ఫర్నిష్డ్ యాక్సెసరీస్. ఇప్పుడు ఇది ఉన్నట్టే ఉంది, అది ఇంగ్లీష్లో తెలుగులో ఉంది. ప్రధానమంత్రి ముద్రా యోజనను పక్కకు పెట్టి మీరు రాజీవ్ వికాస్ యోజన, రాజీవ్ యువ వికాస్ యోజన పేరు పెట్టి ఏం కట్టలు కట్టిర్రు అని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నాను. ఇలా 10 లక్షల దాకా ఇచ్చేటట్టున్నారు. 50,000 నుంచి మొదలెట్టి 10 లక్షల దాకా వచ్చేటట్టున్నది. ఏ సెక్టర్లలో కూడా ఇస్తారనేది క్లారిటీగా చెప్పారు. వీడికి ఆగిపోయిందా? వీడికి ఆగిపోలే. ఇప్పుడు చూడు, ఎలిజిబుల్ అప్లికెంట్లు ఎవరు అని అంటే ఇండివిజువల్స్కి ఇస్తారు, ప్రాపరైటరీ కన్సర్న్ వాళ్ళకి ఇస్తారు, పార్ట్నర్షిప్ ఫామ్లకు కూడా ఇస్తారు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు ఇస్తారు, పబ్లిక్ కంపెనీలకు ఇస్తారు, ఎంటైటిల్స్ ఆఫ్ ది లీగల్ రిఫార్మ్స్ ఫార్మ్స్ లోన్లకు కూడా ఇస్తారు, టర్మ్ లోన్ ఇస్తారు, ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ఇస్తారు, వర్కింగ్ క్యాపిటల్ అంటే బిజినెస్ని బిజినెస్ లెక్క చేసేటట్టు ఇస్తారు. నువ్వు 3 లక్షల రూపాయలు ఇచ్చిన, ఇప్పుడు వెనకటికి కొన్ని స్కీములు కూడా పెట్టినాం, అవన్నిట్లలో మన కరోడ్పతులు అయిపోవాలి కదా ప్రజలు, అయిర్రా? ఇంకా ప్రజలు ఎందుకు హీన స్థితిలో ఉన్నారు ఆర్థికంగా? ఇప్పుడు టర్మ్ లోన్ ఇచ్చిండ్రు, దాని తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ కూడా నువ్వు కరెక్ట్గా పేమెంట్ చేసి ఇస్తానంటున్నారు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ కూడా ఇస్తా అంటున్నారు, క్యాపెక్స్ మీద వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇస్తానంటున్నారు, కాంపోజిట్ లోన్స్ ఫర్ క్యాపిటల్ అసెట్స్కి కూడా ఇస్తా అంటున్నారు. ఒకటే వాళ్ళు ఏమంటారు, నువ్వు కట్టే తీరు పర్ఫెక్ట్ ఉండాలి. నువ్వు డిఫాల్ట్ చేసి నేను అది చేస్తా ఇది చేస్తానంటే ఇయర్లో కరెక్టా కదా? వెనకటికి ఇప్పుడు ఎవరు అన్నారట, నువ్వు ఇన్ని కోట్ల లోన్ తీసుకో, ఇన్ని రోజులు జైల్లో ఉండు అయిపోతుంది అంటే అట్లా కాదు కదా. దేశ ఆర్థిక వ్యవస్థను మనం అట్లా నాశనం చేయలేము. మనం ఒక గౌరవ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు రాజ్యాంగం నేర్పాల. ఇప్పుడు చెప్పు ఫ్రెండ్స్, మీరు పెద్ద రెస్పాన్స్ వస్తుందట, దానికి మౌత్ పీస్ ఆఫ్ కాంగ్రెస్ రాస్తారు. ఇప్పుడు దీన్ని రీసెర్చ్ చేసి తీసుకొచ్చింది ఎవడు? ఒక యూట్యూబర్. నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నది ఎవరు? ఒక యూట్యూబర్. పేడ్ బ్యాచ్ ప్రమోషన్లు చేస్తున్నది ఎవరు? మళ్ళీ వీళ్ళు. ఇప్పుడు చెప్పుర్రు, యూట్యూబర్లు కరెక్టా లేక వీళ్ళు కరెక్టా? కొంతమంది మాట్లాడతారు యూట్యూబర్లు బ్లాక్మెయిల్ చేస్తారని. అసలు బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తారు యూట్యూబర్లు? చెప్పురు. అంటే నువ్వు లంగలుచ్చ దందలు చేస్తేనే కదా, కరెక్టా కదా? బ్లాక్మెయిల్ అసలు బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని ఎవడో బ్లాక్మెయిల్ చేయడు. నేను చేసిరు ఎవరైనా? నన్ను చేసిరు ఎవడన్నా? మనని ఎవడేం చేయడు. ఎందుకు చేయడు బాయ్? మన తానే ఆస్కారమే ఉండదు కాబట్టి. ఫ్రెండ్స్, కంప్లీట్ చిట్ అయిపోయినాం న్యూస్ పేపర్ది కూడా.